చేశారు కదా దాని మీద విండో సోలార్ దాని మీద. అందరికీ నమస్కారం. మన ప్రాంతం అభివృద్ధి చెందే దాంట్లో మనం అందరం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటప్పుడు కొంత నష్టం జరుగుతుంది. దానికి మనందరం కూడా హెల్ప్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో కోర్టు కానీ పక్కన బీపీసీఎల్ 90,000 కోట్లు పెట్టుబడి, అలాగే ఇండోసోల్ 50,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. మన ప్రాంత యువత దాంట్లో రేపు ఫల ఏదైతే వస్తుందో అన్నీ కూడా బెనిఫిట్స్ అంతా కూడా మన ప్రాంత యువకులకు వస్తుంది. యువతకు కూడా చదువుకునే యువతకి. సేమ్ టైం నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టా. రైతు పొలం పోయేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది, దాంట్లో ఎవరు కాదనాల్సిన అవసరం లేదు. ఏవైతే గత ప్రభుత్వంలో రావూరు గ్రామానికి 16 లక్షలు ఇస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులకు ఆ పరిహారం సరిపోదు అని చెప్పి కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసి దోపుకుంటూ వచ్చిన రోజు తప్పనిసరిగా సార్ ఆ రైతులకు మనం న్యాయం చేయాలని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా 20 లక్షల రూపాయలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో వన్స్ ఒక్కసారి ల్యాండ్ మనం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిహారం పెంచిన సందర్భాలు ఎప్పుడు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయగానే 20 లక్షలు పెంచారు. 4 లక్షల రూపాయల దగ్గర 2,000 ఎకరాలు 100 కోట్ల రూపాయల రేట్లు పెంచడం జరిగింది. ఈరోజు కరేడు ప్రాంతంలో కూడా కరేడు గ్రామ రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తప్పకుండా మీకు అంటే ఆ కంపెనీ వాళ్ళు గ్రామ సభ పెడతారు కంపల్సరిగా. వాళ్ళ ఏవైతే ప్రైస్ ఇస్తున్నాం, మామిడి తోటలకు ఎంత ఇస్తున్నాం, మెట్ట పొలాలకు ఎంత ఇస్తున్నాం, అలాగే ఇసుక పొలాలు సముద్ర ఒడ్డు పొలాలకు ఎంత ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రేపు గ్రామ సభలో చెప్తే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నేను తీసుకుపోయి కంపల్సరిగా రైతులకు న్యాయం చేసే దాంట్లో నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కరేడు రైతు సోదరులకు చెప్తా ఉన్నా. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరమైతే ఆ రైతులను కూడా తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా రెక్టిఫై చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరు కూడా అపోహలకు గురి చేయాల్సిన అవసరం లేదు. R&R కాలనీలు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో, ఏదన్నా R&R కాలనీలు కావాల్సినా కూడా ప్రైమ్ లొకేషన్ నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు ఎక్కడో రిమోట్ ఏరియాల్లో వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే ఒప్పుకోను. తప్పనిసరిగా ప్రైమ్ లొకేషన్లోనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, మంచి కాస్ట్లీగా మంచి లొకేషన్లోనే హౌస్ కట్టేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దానికి ఇంట్రెస్ట్గానే చెప్పారు. తప్పకుండా బడుగు బలహీన వర్గాలు ఈ నియోజకవర్గంలో నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు. తప్పనిసరిగా ఎవరైతే నష్టపోయినా ప్రతి రైతు కుటుంబానికి అలాగే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశ్రమలకి మనం అందరం కూడా హెల్ప్ చేయాలి. మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఈ రాష్ట్రానికి కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. ఆయన బట్టలో ప్రయాణం చేస్తూనే రైతులకు కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి రైతు సోదరులకు కూడా ఎవరెవరో అపోహలకు గురి చేయవచ్చు, మీరందరూ కూడా సమయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియదు.